Hi everyone, this is Surya Fantes. Currently, I'm a PhD student at IIT Kanpur. So, నిన్న మనం matrices డిస్కస్ చేసాం. సో వీ వెంట్ అప్ టు లైక్ ట్రాన్స్పోజ్ గురించి స్టార్ట్ చేయబోయాం. సో వీ హండ్రెడ్ అనమాట ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ 3.2 ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసి 3.1. సో 3.2 ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి వీ హండ్రెడ్ దే. సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ థింగ్. సో ఈ కంప్లీట్ చేసాం. Then this 3.2 exercise కంప్లీట్ చేసాం. సో వీ కంప్లీటెడ్ అప్ టు హియర్. నిన్న ఇక్కడ దాకా అయ్యిందన్నమాట ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం. సో వీ స్టార్ట్ ఫ్రమ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సపోజ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, రో కాలమ్స్ అవుతాయి, కాలమ్ రోస్ అవుతాయి. సపోజ్ ఇది 3, 4, 2, 1. ఇక్కడ రోస్ ఏంటి, ఇక్కడేమో కాలమ్ సి కదా, 3, 2, 4, 1. ఇప్పుడు ఈ రోస్ అవుతాయి 3, 2, 4, 1. ఇది ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, స్ట్రైట్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఇది హారిజంటల్ అయిపోద్ది. ఈ బ్లాక్ హారిజంటల్ చేయడం 3, 2. ఈ 4, 1 ని హారిజంటల్ చేయడం. సో ఇప్పుడు మీకు ఇంకా పెద్దదంటే 1, 2, 3, -1, -1, 2, 2, 2, 1. ఇప్పుడు ఇది ఏ అనుకుంటే ఏ ట్రాన్స్పోజ్ ఏంటి, ఇది ఫస్ట్ కాలం ఫస్ట్ రో అవుతుంది. 1, -1 అదే ఆర్డర్ లో 2. ఇది సెకండ్ కాలం ఇక్కడ సెకండ్ రో అవుతుంది. 2, -1, 2. థర్డ్ కాలం థర్డ్ రో అవుతుంది. 3, 2, 1. అర్థమైందా? ఫస్ట్ కాలం ఇక్కడ ఫస్ట్ రో అవుతుంది, సెకండ్ కాలం ఇక్కడ సెకండ్ రో అవుతుంది, థర్డ్ కాలం ఇక్కడ థర్డ్ రో అవుతుంది. సో ట్రాన్స్పోజ్ అంటే అది. సో దాన్ని మనం కొంచెం పాజ్ చేయాలనుకుంటున్నాం. డెఫినేషన్ A equal to matrix of AI, J is M by N matrix అంటాం. ఓకే, then the matrix by interchanging the rows and columns of A is called transpose of A. ఇది important. Matrix obtained by interchanging rows and columns is transpose. సో దీన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే హోల్ ట్రాన్స్పోజ్, దీన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఇదే వస్తుంది కదా, ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. సో ట్రాన్స్పోజ్ ని ఇలా రాయొచ్చు, లేదా ఏ టీ అని కూడా రాయొచ్చు. ఓకే, ఏటీ ఆర్ ఏ ప్రైమ్ రాయొచ్చు. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ ఇస్ డినోటెడ్ బై చెప్పినట్టు. ఇన్ అదర్ వర్డ్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐజే ఎం క్రాస్ ఎం, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ జేఐ ఎన్ క్రాస్ ఎం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రో అనేది ఇక్కడ కాలం అయిపోయింది. సో ఇక్కడ కాలం ఉండేది ఇక్కడ రో అయింది, ఇక్కడ కాలం ఉండేది రో అయింది. సో 3 cross 2 అనేది 2 cross 3 అవుతుంది. ఎం క్రాస్ ఉంటే ట్రాన్స్పోజ్ ఇది ఎం క్రాస్ ఎం అవుతుంది. అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డజంట్ మ్యాటర్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ఇట్స్ మ్యాటర్స్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ 3 cross 3 మళ్ళీ 3 cross 3 అవుతుంది కదా మార్చడానికి. ఎం క్రాస్ ఎం అంటే మళ్ళీ మార్చితే ఎం క్రాస్ ఎం అవుతుంది. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇందాక చెప్పినట్టు ఏ ట్రాన్స్పోజ్ చేసాం, మళ్ళీ దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఏ వస్తుంది. అదే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది ఒకటి. సో సమ్ స్కేలర్ తో మల్టిప్లై చేసాం. ఓకే, ట్రాన్స్పోజ్ చేసాం. స్కేలర్ ట్రాన్స్పోజ్ అనేవి ఉండదు కదా. సో కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, సేమ్ థింగ్. ఇది వాడొచ్చు, ఇది వాడు సింబల్. సో కే ఏ ట్రాన్స్పోజ్. సో ఏ రెండు ప్లస్ చేసి ట్రాన్స్పోజ్ చేసాం. ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసి ప్లస్ చేసిన సేమ్. సో ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఏబి ట్రాన్స్పోజ్ చేసాం అనుకో, దీన్ని బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది, నాట్ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ మామూలు జనరల్ గా ఏమనుకుంటారంటే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ అనుకుంటారు. తప్పు, ఇది రాంగ్. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో నెక్స్ట్ ఏ ఇచ్చాను, దీనికప్పుడు వెరిఫై దట్. ఏ ఇచ్చాను, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అని వెరిఫై చేయాలి. సో ఏ ఎంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను. సో ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఇది రో, ఇది కాలం కదా, రో అవుతుంది. ఇప్పుడు 3, 4, √3, 2 కాలం రో అవుతుంది. 2, 0. ఓకే, ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ చూద్దాం. ఇక్కడ కాలం ఇక్కడ రో అవుతుంది. 2, 1. ఇక్కడ కాలం ఇక్కడ రో -1, 2. ఇక్కడ కాలం ఇక్కడ రో 2, 4. ఇది బి ట్రాన్స్పోజ్. సో ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఇప్పుడు ఇదో మ్యాట్రిక్స్ వచ్చింది, మళ్ళీ దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, రో ఉంది కాలం అవుతుంది 3, 4.
రో ఉంది కాలం అవుతుంది √3, 2. ఈ రో కాలం అవుతుంది 2, 0. సో మళ్ళీ ఇదేంటి ఏ వచ్చింది కదా, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ చూద్దాం. ఏ బి రెండు యాడ్ చేయండి, ఏ ప్లస్ బి. సో 2 + 3 అంత 5, -1 + √3, 2 + 2 4, 4 + 1 5, 2 + 2 4, 0 + 4 4. సో ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఎంత, రో ఉంది కాలం అవుతుంది 5, √3 - 1 4, 5 4 4. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. సో ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ఈ రెండు యాడ్ చేస్తే 3 + 2 5, 4 + 1 5, √3 - 1. సో 2 + 2 4, 2 + 2 4, 0 + 4 4. సో ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా. సో ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. సో కేబి ట్రాన్స్పోజ్, కేబి హోల్ ట్రాన్స్పోజ్, కే అంటే సమ్ 2k తో మల్టిప్లై చేస్తే ప్రతి ఎలిమెంట్ -k, 2k, k, 2k, 4k. కేబి దీని హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 2k - k, 2k, k, 2k, 4k. ఇది హోల్ ట్రాన్స్పోజ్ అనమాట, కేబి హోల్ ట్రాన్స్పోజ్. సో కే ఇంటూ బి ట్రాన్స్పోజ్. ఇప్పుడు బిని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, బి ట్రాన్స్పోజ్ అనేది ఇది, దీన్ని కేతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2k, k - k, 2k, k, 4k. సో ఈ రెండు ఈక్వలే కదా. సో కేబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు కేబి ట్రాన్స్పోజ్. కే ఇస్ ఎనీ కాన్స్టెంట్, ఇది కూడా వెరిఫై. సో మనం చేసింది ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇంత, మ్యాట్రిక్స్ బి ఈక్వల్ టు ఇది. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అని ప్రూవ్ చేయాలి. సో ఏబి ఫస్ట్ ఏ ఇంటూ బి. సో ఈ మ్యాట్రిక్స్ ఇంటూ ఈ మ్యాట్రిక్స్. సో ఇది అంత 1 క్రాస్ నంబర్ ఆఫ్ రోస్ 3 rows 3 × 1, ఇది 1 × 3. సో రెండు మళ్ళీ ఏబి అంటే 3 × 1 ఇంటూ 1 × 3 అంటే 3 × 3, -2 ఇంటూ 1 అంటే -2. సో -2 ఇంటూ 6, -6, -2 ఇంటూ -6 12. సో ఇది 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 3 12, 4 ఇంటూ -6 -24, 5 ఇంటూ 1 1 5, 5 ఇంటూ 3 15, 5 ఇంటూ -6 -30. సో ఇది ఏబి. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే -2 4 5, -6 12 15, 12 -24 -30. ఇది ఏబి హోల్ ట్రాన్స్పోజ్. సో బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది రో వెక్టర్ కదా, అది కాలం అవుతుంది అంతే కదా, -6. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇది -2 4 5 అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ అంటే -2 4 5 అవుతుంది. సో ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -2 -2, 1 ఇంటూ 4 4, 1 ఇంటూ 5 5, 3 ఇంటూ -2 -6, 3 ఇంటూ 4 12, 3 ఇంటూ 5 15, -6 ఇంటూ -2 12, -6 ఇంటూ 4 -24, -6 ఇంటూ 5 -30. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. రెండు ఈక్వల్ అయినాయి కదా. సో దెన్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ట్రాన్స్పోజ్ నెల కూడా ఏ రాస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్. ఏదైనా మ్యాట్రిక్స్ దాని ట్రాన్స్పోజ్ కి ఈక్వల్ అయితే దాని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇది ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, √3 2 3. సో ఈ రో కాలం ఈక్వల్ అయింది కదా, ఈ రో ఈ కాలం ఈక్వలే కదా, ఈ రో ఈ కాలం ఈక్వలే కదా, రెండు ఎలిమెంట్స్. సో ఈ ఇంటర్చేంజ్ చేసిన సేమ్ ఏ ట్రాన్స్పోజ్ సేమ్ ఈక్వల్ టు ఏ అని వస్తుంది. సో ఇట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ట్రాన్స్పోజ్ అనేది నెగటివ్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ అయితే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. E of j is said to be skew symmetric matrix if A transpose is equal to -A. That means Aij is equal to -Aij. Aji is equal to
మైనస్ ఐజే. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో aij is equal to aji for all possible values of I and j. కూడా if you put a equal to j equal to j, then aii equal to minus aii. So 2ii equal to 0. So ai equal to, so skew symmetric matrix లో ఏంటంటే diagonal elements 0 అవుతాయి definitely for all i's. This means all diagonal elements of a skew symmetric matrix are 0. This means all diagonal elements, all important, all diagonal elements of skew symmetric matrix are 0. So next, for example, matrix B. So ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. 0 minus e minus f. సో ఈ రో కాలమ్ రో అయింది. ఇది ఈ 0 మైనస్ జి, ఇది ఎఫ్ జి ఓ, ఇది బి ట్రాన్స్పోజ్. ఇప్పుడు దీని మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? 0 ఈఎఫ్ మైనస్ ఈ 0 జి మైనస్ జి 0. ఇదేంటి? ఇది ఏ మ్యాట్రిక్స్? బి మ్యాట్రిక్స్ కింద ఉంది కదా. సో బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ బి అయింది. సో ఇది ఇచ్చింది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. డయాగోనల్ ఎలిమెంట్స్ చూడండి 0 ఉన్న స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో. సో ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ ఏ విత్ రియల్ నెంబర్ ఎంట్రీస్, సో ఆ మ్యాట్రిక్స్ ఎంట్రీస్ అనేవి రియల్ నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ ఏ విత్ రియల్ నెంబర్స్, A plus A transpose is symmetric, A minus A transpose is skew symmetric. చూద్దాం. సో B అనేది సమ్ మ్యాట్రిక్స్ A plus A transpose అనేది సమ్ B మ్యాట్రిక్స్. ఇది సిమెట్రిక్ అని చెప్పాలంటే B ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ అని చూపిస్తే చాలు కదా. సో B ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? A plus A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజే కదా. సో A plus A హోల్ ట్రాన్స్పోజ్ అంటే A ట్రాన్స్పోజ్ ప్లస్ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే A కదా. అంటే ఇది నథింగ్ బట్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజే కదా. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అయినా ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ అయినా రెండు ఈక్వలే కదా. సో బి ఈక్వల్ టు బి ట్రాన్స్పోర్ట్ అయినట్టే కదా. ఇక్కడ ఈక్వల్ టు బిఏ కదా. బి ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్. బిని ఏమనుకున్నాం? బి ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ అయితే బి అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. బి ఏమని తీసుకున్నాం? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నమాట. సపోజ్ సిని ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అనుకున్నాం. సి ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఏ అవుతుంది. దీని అలా రాయొచ్చు మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కదా. అంటే ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే సి కదా. అంటే సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి అవుతుంది. అంటే సి అనేది సి ఇస్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంతే కదా. సి అనేది ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కింద రాసాం. సో ఎనీ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఏ మ్యాట్రిక్స్ అయినా మనం సమ్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద ప్లస్ సమ్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎనీ మ్యాట్రిక్స్ థియరమ్ 2, ఎనీ మ్యాట్రిక్స్ కెన్ ఎక్స్ప్రెస్ యాజ్ ద సమ్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ అయినా మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ప్లస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద రాసుకోవచ్చు అన్నమాట. ఏ ప్లస్ ఏ ప్రైమ్ ఇస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ ట్రాన్స్పోజ్ ఇస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే. సో మనకి ఏని ఎలా రాయొచ్చు? మామూలుగా హాఫ్, సపోజ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ రాసేయలేము కదా. సో అది 2A అవుతుంది కదా. ఆ 2 ఫ్యాక్టర్ తీసేయడానికి దీన్ని హాఫ్ తో మల్టిప్లై చేసుకోవచ్చు కదా. దీన్ని హాఫ్ తో మల్టిప్లై. సో మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ క్యాన్సిల్ అవుతుంది. A/2 ప్లస్ A/2 ఏ అవుతుంది. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ అయితే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా. స్కేలర్ తో మల్టిప్లై చేస్తున్నాం అంతే. సో ఎక్స్ప్రెస్ మ్యాట్రిక్స్ బి as సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఓకే. ఇప్పుడు దీని సమ్ ఆఫ్ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాయాలంటే బి ఉంది. ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ కనుక్కుంటే ఇది బి ట్రాన్స్పోజ్, దీనికి బి ట్రాన్స్పోజ్. రోస్ ఇక్కడ కాలం అయింది చూసారు కదా. రో ఇక్కడ కాలం అయింది, ఇక్కడ కాలం ఇక్కడ రో అయింది. ప్రతి కాలము బి మ్యాట్రిక్స్ లో రో అవుతుంది బి ట్రాన్స్పోజ్ లో. ఓకే. సో బి ట్రాన్స్పోజ్ అనేది బి అనేది అది. ఇప్పుడు మ్యాట్రిక్స్ తీసుకుని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద రాయొచ్చు. బి ప్లస్ బి ట్రాన్స్పోజ్ అనేది
ఎప్పుడైనా సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో హాఫ్ ఇంటూ బి ప్లస్ బి ట్రాన్స్పోజ్. సో ఈ రెండు యాడ్ చేస్తే ఇంత వస్తుంది మ్యాట్రిక్స్. 2 + 2 4 -2 -2 -1 3 3 + 3 6 -2 -3 -4 + 1 -3 -3 -3 6 4 2 2. సో హాఫ్ దీంతో మల్టిప్లై చేస్తే 2 -3/2 -3/2 -3/2 3 1 -3/2 1 -3. సో ఇది పి మ్యాట్రిక్స్, ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మాట. పి ప్రైమ్ అంటే స్క్యూ సిమెట్రిక్, పి అనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. పి ప్రైమ్ చూసాం అనుకో, సో దీన్ని మళ్ళీ పి ప్రైమ్ అంటే ఇక్కడ పి ట్రాన్స్పోజ్ చేస్తుంటే ఈ రెండు ఈక్వల్ వస్తాయి. సో ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో హాఫ్ ఇంటూ బి ప్లస్ బి ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు క్యూ ఈక్వల్ టు బి మైనస్ హాఫ్ ఇంటూ బి మైనస్ బి ట్రాన్స్పోజ్ రాద్దాం. సో బి మైనస్ బి ట్రాన్స్పోజ్ ఎంత అవుతుంది? బి మ్యాట్రిక్స్ మనకు తెలుసు, బి ట్రాన్స్పోజ్ కూడా తెలుసు. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత అవుతుంది? ఇంత వస్తుంది మన మ్యాట్రిక్స్. 0 -1 1 -5 1 0 6 5 -6 0. హాఫ్ తో మల్టిప్లై చేస్తే 0 -half -5/2. సో ఇది క్యూ అనేది ఇప్పుడు దీని ట్రాన్స్పోజ్ తీస్తే క్యూ ట్రాన్స్పోజ్ తీస్తే ఏమొస్తుంది? ఎంత వస్తుంది? సో క్యూ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి నెగిటివ్ అవుతుంది అనమాట. ఓకే, సో క్యూ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో పి అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, క్యూ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. పి అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్, క్యూ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో పి ప్లస్ క్యూ, మళ్ళీ పిని ప్లస్ క్యూని రెండు యాడ్ చేస్తే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ బి వస్తుంది అనమాట. అంతే కదా, ఈ రెండు యాడ్ చేస్తే హాఫ్ బి ప్లస్ బి ట్రాన్స్పోజ్ హాఫ్ బి మైనస్ బి ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్ టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి హాఫ్ బి బి అవుతుంది. సో బి ఈజ్ రిప్రజెంటెడ్ as the sum of symmetric and skew symmetric matrix. సో ప్రాబ్లమ్స్. సో ఇందులో ఇప్పుడు దీని ట్రాన్స్పోజ్ కనుక్కోవాలంటే ఏమవుతుంది? ఇదేంటి? నెంబర్ ఆఫ్ రోస్ 3 × 1. దీని ట్రాన్స్పోజ్ ఎలా ఉంటుంది? 1 × 3 ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ రో, ఇక్కడ కాలమ్ లో ఉన్నాయి, ఇక్కడ రో ఎలిమెంట్స్ అవుతాయి. 5 ½ -1. ఈ మ్యాట్రిక్స్ ఏ అయితే ఇది ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది, ఆర్ ఏ ప్రైమ్ ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ఏ అయితే ఇప్పుడు దీని ట్రాన్స్పోజ్ అంటే ఈ ట్రాన్స్పోజ్ ఏంటి? 1 -1 అక్కడ రో ఇక్కడ కాలమ్ అవుతుంది. ఇక్కడ 2 3 2 3. సో 1 2 కాలమ్ అక్కడ రో అయింది, ఇంకా -1 3 కాలమ్ అక్కడ రో అయింది. సో ఇప్పుడు దీని ట్రాన్స్పోజ్ అంటే -1 రో 3 2 5 5 3 6 6 -1. సో ఇది దీని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఏ అంటే ఇది దీనికి ఏ ట్రాన్స్పోజ్. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇంత అయింది, బి ఈక్వల్ టు ఎంత అయింది, వెరిఫై ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్. సో ఏ ప్లస్ బి ఫస్ట్ ఈ రెండు యాడ్ చేస్తే, ఏ ప్లస్ బి యాడ్ చేస్తే ఏమవుతుంది? -1 -4 -5 2 1 3 2 1 3 3 -5 -2 5 1 6 7 2 9 9 0 9 -2 1 -1 1 3 4 1 1 2. సో ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈ మొత్తం ట్రాన్స్పోజ్ చేస్తే -5 6 -1. ఇది కాలము, అది రో అవుతుంది. ఇక్కడ కాలము 3 9 4 -2 9 2. సో ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇది. ఓకే, ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్, కొద్దిగా ఏ ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఏమవుతుంది? దీని ట్రాన్స్పోజ్ ఎంత? -1 5 -2 2 7 1 3 9 1. బి ట్రాన్స్పోజ్ -4 1 1 1 2 3 -5 0 1. సో
హియర్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, సో ఇది ప్లస్ ఇది, సో -5, 5 + 1 6, -1 -2 1, అంత -1, 2 + 1 3, 7 + 2 9, 1 + 3 4, 3 - 5 -2, 9 0 9 2. So A plus B whole transpose is equal to A transpose plus B transpose. So ఇది వెరిఫై అయింది. సో A - B whole transpose చూద్దాం అప్పుడు. సో A - B ఏంటి, ఇక్కడ A plus B అనుకున్నాం. A - B, సో A - B అంటే -1 -4 3, 2 - 1 1, 3 - of -3 8, 5 - 1 4, 7 - 2 5, 9 - 0 9, -2 - 1 -3, 1 - 3 -2, 1 - 1 0. సో A - B whole transpose ఏమవుతుంది, ఇది A - B whole transpose is equal to, దీని ట్రాన్స్పోజే కదా, ఏమవుతుంది దీని ట్రాన్స్పోజ్. సో A - B whole transpose is nothing but 3 4 - 3, 1 5 - 2, 8 9 0. సో A - B whole transpose ఇది. సో A transpose minus B transpose, దీన్ని మైనస్ చేస్తే ఏమవుతుంది, A transpose -1. సో A transpose minus B transpose ఏమవుతుంది, ఇక్కడ A transpose minus B transpose ఉంది, A transpose minus B transpose చేద్దాం. సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయడమే కదా పై రెండు. సో -1 -4 3 అవుతుంది, -4 3, 5 - 1 4 అవుతుంది, -1 -2 -1 -3 అవుతుంది, 2 - 1 1 అవుతుంది, 7 - 2 5 అవుతుంది, 1 - 3 -2 అవుతుంది. సో 3 - 5 8 అవుతుంది, 9 - 0 9 అవుతుంది, 1 - 1 0 అవుతుంది. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా, సో రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసినట్టే కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, -3 3 4, ఇది థర్డ్ ఎగ్జాంపుల్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. సో థర్డ్ ప్రాబ్లం లో ఏ ట్రాన్స్పోజ్ బి ఇచ్చాడు. సో ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ అంత కాబట్టి ఏ రావాలంటే దాన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఏ వస్తుంది కదా. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఏ 3 - 1 0, 4 2 1. బి అని ఇచ్చాడు మైనస్ ఇంత బి. సో బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, -1 2 1, 1 2 3. సో ఏ ప్లస్ బి, ఇది ఏ ఇది బి, రెండు యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ఏమవుతుంది. సో 3 - 1 2, ఈ రెండు యాడ్ చేస్తే 1 1, 4 + 1 5, 2 + 2 4, 1 + 3 4. సో A plus B equal to 4. So A plus B whole transpose. So A plus B whole transpose. So ఈ మొత్తం ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, 2 1 1, 5 4 4. ఇది A plus B whole transpose. సో A transpose plus B transpose ఏమవుతుంది, ఇప్పుడు A transpose ఇది, B transpose ఇది, ఈ రెండు యాడ్ చేస్తే 3 - 1 ఎంత, A transpose plus B transpose. సో 3 - 1 2, 4 1 5, -1 2 1, 2 2 4, 0 1 1, 1 3 4. So A plus B whole transpose equal to A transpose plus B transpose. Okay. సో ఇప్పుడు A - B కనుక్కుందాం. సో A అనేది B అనేది, సో A - B కనుక్కుంటే A - B.
సో ఇది మైనస్ ఇది. సో 3 minus 1 minus 1 4, minus 1 minus 2 minus 3, 0 minus 1 minus 1, 4 1 3, 2 2 0, 1 3 minus 2. So A minus B. So A transpose minus B transpose. సో ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్ కావాలంటే ఈ రెండు ఇది తీసుకుని మైనస్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు 3 minus 1 minus 1 4, అంతే కదా. 4 minus of minus 1 3, minus 1 minus 2 minus 3, 2 minus 2 0, 0 minus 1 minus 1, 1 minus 3 minus 2. సో ఇది సో దీన్ని ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అయితే ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 minus 3 minus 1 3 0 minus 2. సో ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా, ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా. సో ఇది కూడా వెరిఫై చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇది, బి ఈక్వల్ టు ఇది. సో ఏ ట్రాన్స్పోజ్ ఇది కాబట్టి ఏ కావాలంటే దాన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేయాలి, అంతే కదా. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. సో అది ఈక్వల్ టు ఏమవుతుంది -2 1 3 2. సో a plus 2b. సో 2b equal to -2 2 4 0. సో a plus 2b ఏమవుతుంది, ఈ రెండు యాడ్ చేస్తే a plus 2b అనేది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 5 అవుతుంది, 6 అవుతుంది. సో a plus 2b హోల్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, a plus b హోల్ ట్రాన్స్పోజ్ ఈస్ ఈక్వల్ టు 0 5 1 6. సో a plus b హోల్ ట్రాన్స్పోజ్ 0 5 1 6 మాట. సో ఫర్ matrices a and b వెరిఫై ab హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు b ట్రాన్స్పోజ్ a ట్రాన్స్పోజ్. సో ఇక్కడ matrices ఏమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు ab. ఇప్పుడు a ఇంటూ b, ఏబి ఎంత అవుతుంది ఇక్కడ. సో ఏ అనేది ఆర్డర్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే 3 rows 1 column, అంతే కదా. ఇక్కడ 3 rows 1 row 3 column. సో 3 cross 1 1 cross 3 అంటే 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. సో 1 into -1 అనేది ఫస్ట్ ఎలిమెంట్, -1, 1 into 2 అనేది సెకండ్ ఎలిమెంట్, 1 into 1 1, -4 into -1 4, -4 into 2 -8, -4 into 1 -4, 3 into -1 -3, 3 into 2 6, 3 into 3 3, 3 into 1 3. సో ఏబి అనేది ఇది. సో ఏబి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, సో ఏబి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఎన్ని ట్రాన్స్పోజ్ చేయడం. సో -1 4 -3. సో ఇక్కడ ఏంటి, కాలం ముందు రో అవుతుంది. సో ఇక్కడ 2 -8 6, 1 -4 3. ఇది ఏబి హోల్ ట్రాన్స్పోజ్. ఓకే, అది ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటున్నాడు ఇక్కడ. సో బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది ఇక్కడ, రో వెక్టర్ కాలం వెక్టర్ కింద అవుతుంది. సో -1 రో మ్యాట్రిక్స్ కాలం మ్యాట్రిక్స్ కింద అవుతుంది. ఓకే, -1 2 1. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎంత, 1 -4 3. ఇది బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది అప్పుడు, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు
-1 into 1 -1, -1 into 4 4, -4 4, -1 into 3 -3, 2 into 1 into 2, 2 into -4 -8, 2 into 3 6. So 1 into 1 1, 1 into -4 -4, 1 into 3 3. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ అయింది కదా రెండు. సో ఇది చూపించేస్తాం. సో ఇప్పుడు దీని సేమ్ థింగ్ దీన్ని చూపించాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఏంటి? సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత, బి ఈక్వల్ టు ఎంత. సో ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏబి ఏమవుతుంది ఇక్కడ రెండు ప్రొడక్ట్ చేస్తే, సో 0 into 1 0 0 0 0, సెకండ్ 1 5 7, థర్డ్ది 2 10 14. ఏబి ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది అప్పుడు? ఏబి హోల్ ట్రాన్స్పోజ్, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు దీన్ని ట్రాన్స్పోజ్ చేయడమే కదా, 0 1 2 0 5 10 0 7 14. సో ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది ఇక్కడ? 1 5 7. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? 0 1 2. సో బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 0 0, 1 into 1 1, 1 into 2 2. So 5 into 0 0, 5 into 1 5, 5 into 2 10, 7 into 0 0, 7 into 1 7, 7 into 2 14. సో ఇక్కడ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏబి ట్రాన్స్పోజ్ అయింది కదా, రెండు ఈక్వల్ అయినాయి కదా ఇక్కడ రెండు. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో ఇఫ్ A equal to cos alpha sin alpha minus sin alpha cos alpha, verify A transpose A equal to I అన్నాడు. సో ఏ ఇచ్చాడు, ఏ ఎంత ఇచ్చాడు? సో ఏ ఎంత ఇచ్చినప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? cos alpha minus sin alpha sin alpha cos alpha. సో ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? సో ఏ ట్రాన్స్పోజ్ ఏ అంటే దీంతో మల్టిప్లై చేస్తే ఫస్ట్ కాలం. సో కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఏ ట్రాన్స్పోజ్ ఏలో, ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఏలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? కాస్ ఆల్ఫా. ఈ ఫస్ట్ లో ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ లో ఈ సెకండ్ దాంట్లో అప్లై చేస్తే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా 0 అవుతుంది. సో మళ్ళీ ఇది సెకండ్ రో దీంతో మల్టిప్లై చేస్తే సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇది 0 అవుతుంది. సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది, మళ్ళీ 1 అవుతుంది. సో సైన్స్ ఇక్కడ ఇది కూడా 1 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయింది కదా. సిమిలర్లీ దీన్ని ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేస్తే సేమ్ అలాగే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా 1, 0 0, మళ్ళీ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అది 1. సో అది కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. సో షో దట్ ద మ్యాట్రిక్స్ A 1 -1 5 -1 2 1 5 1 3 ఈజ్ అ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అలా చెప్తాం, దాని ట్రాన్స్పోజ్ అనుకుంటాం. ట్రాన్స్పోజ్ ఎంత? 1 -1 5. సో ఈ రో కాలం ఏంటి? సో నెక్స్ట్ ఈ రో ఏంటి? -1 2 1. సో నెక్స్ట్ 5 1 3 రో కాలం అక్కడ, ఇక్కడ 5 1 3 రో అవుతుంది. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది కదా. సో ఇట్ ఈస్, సో ఏ ఎంత ఉందో ఏ ట్రాన్స్పోజ్ కూడా సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మాట. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటే అంత. సో దట్ సెకండ్ వన్ ఇది క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ట్రాన్స్పోజ్ అనుకుంటే 0 1 1 ఇక్కడ కాలం, ఇక్కడ రో అవుతుంది. 0 -1
1. సో ఇక్కడ కాలమ్ 1 0 -1. సో ఇక్కడ కాలమ్ -1 1 0. సో ఇప్పుడు దీన్ని మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? -1 ఇంటూ 0 1 -1 -1 0 1 1 -1 0. సో ఇదేంటి మ్యాట్రిక్స్ ఏ కదా, ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే మైనస్ ఏ. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏకి ఈక్వల్ అయింది. సో ఇట్ ఈస్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఏ, వెరిఫై దట్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఏ ఎంత, ఏ ట్రాన్స్పోజ్ ఎంత అవుతుంది? 1 6, అక్కడ 1 6 ఇలా అవుతుంది, 5 7. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు 1 + 1 2, 5 + 6 11, 6 + 5 11, 7 + 7 14. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ అంటే సమ్ సి అనుకుంటే సి ఈక్వల్ టు సమ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు సి ట్రాన్స్పోజ్ ఎంత అవుతుంది? నేను డయాగోనల్ ఎలిమెంట్స్ మార్చినా కానీ సేమ్ అంతే వస్తుంది కదా. 2 11 11 14. సో సి ఈక్వల్ టు సి ట్రాన్స్పోజ్ అయింది. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మాట. సో సిమిలర్లీ ఏ ట్రాన్స్పోజ్ ఎంత 1 కావాలి. సో ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఎంత అవుతుంది? ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ is equal to 1 - 1 0, 7 - 7 0, 5 - 6 -1, 6 - 5 1. సమ్ మ్యాట్రిక్స్ సమ్ బి అనుకుంటే ఇది ఏ మ్యాట్రిక్స్, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏ మ్యాట్రిక్స్ అంటే బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? 0 1 -1 0. సో దీని నుంచి మైనస్ కామన్ తీస్తే 0 -1 1 0. సో ఇది ఏంటి? బిఏ కదా. సో బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి కాబట్టి బి అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్, find half of a plus a transpose of half of a minus a transpose a given as 0 a comma b minus a comma a 0 c minus b minus c 0. సో ఇక్కడ ఏ ఇచ్చాడు మ్యాట్రిక్స్. సో దీన్ని హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అడుగుతున్నాడు. సో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఏ మ్యాట్రిక్స్ రాద్దాం. సో ఏ మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడు? ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 0 - a minus b, a 0 - c, b c 0. వాడు ఏమడుగుతున్నాడు? హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అడుగుతున్నాడు. సో ఏ ట్రాన్స్పోజ్ దీనికి ఏమవుతుంది? 0 - a minus b, a 0 - c, b c 0. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? 0 0 0 0 0 0 0 0 ప్లస్ 0. సో మొత్తం 0 అవుతుంది. సో హాఫ్ ఆఫ్ అది కూడా 0 అవుతుంది కదా. సో ఇది కూడా 0 ఇదే అవుతుంది. 0 0 0 0 0 0 0 0 0. సో హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ కనుక్కున్నాం. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం ఇప్పుడు. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. సో 0 2a 2b minus 2a 0 2c minus 2b minus 2c 0. So half of a minus a transpose anta. So 0 a comma b minus a 0 c minus b minus c 0.
సో ఇది హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్సెస్ as the sum of symmetric and skew symmetric matrices అన్నాడు. ఫస్ట్ మ్యాట్రిక్స్ 10th క్వశ్చన్ ఇది. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్రెస్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, 3 1 5 -1. సో ఈ మ్యాట్రిక్స్ ఇచ్చి సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఏని మనం ఎప్పుడు హాఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ హాఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కింద రాసుకోవచ్చు. సో ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఆల్రెడీ మనకు థీరం తెలుసు కదా. సో ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది దీనికి, 3 1 5 -1. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఎంత, 6 -2. సో ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఎంత, 0 4 -4 0. సో హాఫ్ ఎంత, హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఎంత, 3 3 3 -1. హాఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ 0 2 -2 0. సో ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ ని మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ని రాయొచ్చు. 3 1 5 -1 ని సమ్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ 3 3 -1 ప్లస్ 0 2 -2 0 ఇలా రాయొచ్చు కదా. ఇది సిమెట్రిక్, ఇది స్క్యూ సిమెట్రిక్. సో నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ఏం ఇచ్చాడు, మ్యాట్రిక్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ దీన్ని సమ్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద రాయాలి. -2 2 -2 3 -1. సో 2 -1 3. ఓకే, ఇప్పుడు దీని ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, 6 -2 2 0. ఈ కాలం అయిపోయింది. -2 3 -1. ఇది 2 -1 3. సో ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజే అవుతుంది కదా. ఇక్కడ మీరు చూస్తే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజే అవుతుంది. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏమో హాఫ్ ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కింద రాయొచ్చు దీన్ని. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ క్యూ అనుకుంటే హాఫ్ ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ట్రాన్స్పోజ్ ని ఇలా వాడుతున్నాను, లేకపోతే ఇలాగైనా వాడచ్చు. ఓకే, డిఫరెంట్. సో ఏ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్ని ఎలిమెంట్స్ 0 ఉంటాయి. ఈ రెండు యాడ్ చేస్తే హాఫ్ అంటే మళ్ళీ అదే వస్తుంది మ్యాట్రిక్స్. పి అంటే మళ్ళీ ఏ వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి హాఫ్ ఏ ప్లస్ ఏ ఎంత, మళ్ళీ ఏ. సో దాని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చిందే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th ప్రాబ్లమ్ లో 3rd క్వశ్చన్. లైక్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ 3 3 -1 -2 -2 1 -4 -5 2. దీన్ని ట్రాన్స్పోజ్ ఏమో రాయొచ్చు, 3 -2 -4 3 -2 -5 -1 1 2. సో ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, 6 1 -5 1 -4 -4 -5 -4 4. సో ఇప్పుడు ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, 0 5 3 -5 0 6 -3 -6 0. సో దీని హాఫ్ ఎంత అవుతుంది ఇప్పుడు. సో పి ఈక్వల్ టు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కదా. సో హాఫ్ అంటే 3 హాఫ్ -5/2 హాఫ్ -2 -2 -5/2 -2 2. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే క్యూ ఈక్వల్ టు హాఫ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 0. ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ అంటే 1 -1 5 2.
A transpose అంటే 1 minus 1 5 2. So P equal to half into A plus A transpose. So half into 1 2 4 4 4. ఇది ఏమవుతుంది 1 2 2 2. This symmetric matrix. So skew symmetric matrix అంటే half A minus A transpose. So 0 6 half to multiply 0 6 minus 1 5 and 4 4. You have 0 3 2 2. So ఇది skew symmetric matrix. So next question. So next question ఏంటి 10th question అయిపోయింది. So next question. Sorry. Express the following matrices. So express following matrices. So express the following matrices as sum of symmetric and anti-symmetric matrices. అయిపోయింది. So choose the correct answer exercise 11 and 12. If A and B are symmetric matrices of same order, AB are symmetric matrices. So A equal to A transpose, B equal to B transpose kada. So AB minus BA is ఏంటన్నాడు. So AB minus BA అన్నాడు. So AB whole transpose ఏమవుతుంది B transpose into A transpose అని తెలుసు అంతే కదా. So AB whole transpose is equal to B transpose into A transpose. So AB are symmetric matrices are కాబట్టి A equal to A transpose, B equal to B transpose. So B into A, AB whole transpose equal to అంతే కదా. సో AB అనేది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మాట అంతే కదా. సో A అండ్ B సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఏంటి A transpose equal to A, B transpose equal to B. So AB minus BA ఏమవుతుంది అన్నట్టు. సో AB minus BA whole transpose చూద్దాం is equal to AB transpose into BA transpose అంతే కదా. AB transpose అంటే B transpose A transpose, ఇది A transpose B transpose అవుతుంది. సో B transpose equal to B, A transpose equal to A, AB అంతే కదా. సో దీని మైనస్ కామన్ తీస్తే AB మైనస్ BA అవుతుంది కదా. సో AB మైనస్ BA హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ AB మైనస్ BA అవుతుంది అంటే అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇది ఒక మ్యాట్రిక్స్ C అనుకుంటే AB మైనస్ BA, C ట్రాన్స్పోజ్ అంటే AB మైనస్ BA హోల్ ట్రాన్స్పోజ్ ఏమొచ్చింది మనకి మైనస్ ఆఫ్ AB మైనస్ BA వచ్చింది అంటే మైనస్ C ట్రాన్స్పోజ్ వచ్చింది. సో C ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ E వస్తే C అనేది ఏంటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఆన్సర్ A. నెక్స్ట్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, A ప్లస్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I అయితే వాడు ఏమంటున్నాడు A ప్లస్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I అయితే A ప్లస్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అంటున్నాడు అంతే కదా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా. సో ఇది A ప్లస్ A ట్రాన్స్పోజ్ ఏమవుతుంది. సో కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈ రెండు యాడ్ చేస్తే 0 0 వస్తుంది. 2 కాస్ ఆల్ఫా 2 కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 1 0 1. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు హాఫ్, ఆల్ఫా ఎంత 5/3. So we will end the session here. We will continue from tomorrow.